హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ టెస్ట్ ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో ఈ చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్లో వచ్చేసి మనం ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై డబుల్ ట్యాక్సేషన్? డిస్కస్ ద కనెక్టింగ్ ఫ్యాక్టర్ విచ్ లీడ్ టు డబుల్ ట్యాక్సేషన్. సో ఫస్ట్ డబుల్ ట్యాక్సేషన్ అంటే ఏమి అండ్ డబుల్ ట్యాక్సేషన్కి సంబంధించి కనెక్షన్స్ ఏవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ట్యాక్సబిలిటీ ఆఫ్ ఫారిన్ ఎంటిటీ ఇన్ ఎనీ కంట్రీ ఈజ్ డిపెండెంట్ అపాన్ టూ డిస్టింక్ట్ ఫ్యాక్టర్. ఒక ఫారిన్ ఎంటిటీకి సంబంధించిన ట్యాక్స్ వేయాలంటే ఏ కంట్రీలో అయినా ఒక టూ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈజ్ డూయింగ్ బిజినెస్ విత్ దట్ కంట్రీ, ఆ కంట్రీతో బిజినెస్ చేస్తుందా ఆర్ ఇన్ దట్ కంట్రీ, సో ఆ కంట్రీలో బిజినెస్ చేస్తుందా. ఇంటర్నేషనల్లీ ద టర్మ్ యూజ్ టు డిటర్మైన్ ద జ్యూరిడిక్షన్ ఫర్ ట్యాక్సింగ్ ఇన్ కనెక్టింగ్ ఫ్యాక్టర్స్. సో ఇంటర్నేషనల్గా చూసుకుంటే కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏమంటాము, జ్యూరిడిక్షన్ని బేస్ చేస్తాము. సో ఇందులో టూ టైప్స్ ఆఫ్ కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి రెసిడెన్స్ బేస్డ్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి రెసిడెన్స్ బేస్డ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సోర్స్ బేస్డ్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకునే మనం ట్యాక్స్ని వేస్తారు ఎవరైనా కానీ. ఇట్ మీన్స్ కంపెనీ కెన్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఎయిదర్ ఇన్ ఇట్స్ రెసిడెన్స్ లింక్ ఆర్ ఇట్స్ సోర్స్ లింక్. సో సబ్జెక్ట్లీ ఇఫ్ ద కంపెనీ ఈజ్ డూయింగ్ విత్, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఉంది అండ్ కంపెనీ వచ్చేసి హోమ్ కంట్రీలో చేస్తుంది అనుకోండి వర్క్, ఆర్ ఈ కంపెనీ వచ్చేసి హోస్ట్ కంట్రీతో చేస్తుంది. హోమ్ కంట్రీలో చేస్తే రెసిడెంట్ బేస్ వేస్తాము, హోస్ట్ కంట్రీతో వేస్తే సోర్స్ బేస్డ్ వేస్తాము. సో అదే ఇక్కడ మనకి చెప్తారు ఇప్పుడు. సో the company, if the company is doing business with another country, that is host country or source country antamu, then it would be subject to tax in its home country alone with based on residence link, since the company is not engaged in carrying in business in territory of source country, example export of goods. However, if the country is doing business in host source country, then besides being taxed in the home country on the basis of its residence link, it is also taxed in host country on the basis of source link. So హోమ్ కంట్రీతో చేస్తుంటే రెసిడెంట్ బేస్లో ట్యాక్స్ వేస్తాము, హోస్ట్ కంట్రీతో చేస్తుంటే సోర్స్ బేస్లో ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్, it will also be taxed in the host country on the basis of source link, as the company would be heavily engaged in doing business in the territory of other country. సో ఇది కేసు చెప్తాము. అండ్ తర్వాత జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అంటే వేర్ సోర్స్ రూల్ ఓవర్లాప్స్. ఈ సోర్స్ రూల్ ఏదైతే ఓవర్లాప్ చేస్తుందో, అంటే సోర్స్ రూల్ ప్రకారం ఈ కంట్రీలో హోస్ట్ కంట్రీలో సోర్స్ బేస్డ్ వేస్తున్నాము అండ్ అందులో రెసిడెన్స్ బేస్డ్ ఈ కంట్రీలో రెసిడెన్స్ బేస్ వేస్తున్నాము. ఇక్కడ దీనివల్ల డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది కదా. ఈ డబుల్ ట్యాక్సేషన్ని మే అరైజ్ అండ్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై టూ ఆర్ మోర్ కంట్రీస్. సో రెండు కంట్రీస్లో ఆర్ ఇంకొక వేరే కంట్రీస్లో కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి యాజ్ పర్ డొమెస్టిక్ క్లాస్. సో మన డొమెస్టిక్ క్లాస్ వల్ల అంటే మేము సోర్స్ కంట్రీతో వేస్తాము ఆర్ రెసిడెన్స్ ఉంటే కూడా వేస్తాము, అంటే సోర్స్ వేస్తున్నప్పుడు ఒకటి అండ్ రెసిడెన్స్ వేస్తున్నప్పుడు ఒకటి, అట్లా టూ టైప్స్ ట్యాక్స్ పడుతుంది. సో సేమ్ ట్రాన్సాక్షన్కి ఇన్కమ్ arising is deemed to arise in respect to jurisdiction. This is known as judicial double taxation. సో ఏమంటారు దీన్ని, judicial double taxation అంటారు. ఇన్ అరౌండ్ టు ఈ డబుల్ ట్యాక్సేషన్ని అవాయిడ్ చేయడానికి కంపెనీస్ కెన్ ఇన్వోక్ ప్రొవిజన్స్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, DTAA. సో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ సెక్షన్ 90 డీల్ చేస్తుంది. డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అనవచ్చు ఆర్ ట్యాక్స్ థ్రెటీ అనొచ్చు ఆర్ డబుల్ ట్యాక్సెస్ కన్వెన్షన్ అనొచ్చు విత్ హోస్ట్ కంట్రీ ఆర్ సోర్స్ కంట్రీ ఆర్ ఇన్ ద ఆబ్సెంట్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్. ఒకవేళ అగ్రిమెంట్ కానీ ఎంటర్ అయ్యి లేకుంటే, సో అగ్రిమెంట్లో ఎంటర్ అయితే డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అంటాము, సెక్షన్ 90 డీల్ చేస్తుంది. అగ్రిమెంట్లో ఎంటర్ కాకుంటే ఇండియన్ కంపెనీ కెన్ ఇన్వోక్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 91. సో సెక్షన్ 90 కాకుంటే ఆర్ సెక్షన్ 90A రాకున్నప్పుడు సెక్షన్ 91 డీల్ చేస్తుంది. సెక్షన్ 91 ఏం చెప్తుంది, ప్రొవైడింగ్ యూనిలేటరల్ రిలీఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్. సో డబుల్ ట్యాక్సేషన్ యూనిలేటరల్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అది జ్యుడిషియల్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ హ్యాపెన్ వెన్ దట్ సేమ్ ట్రాన్సాక్షన్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ క్యాపిటల్ ఈజ్ ట్యాక్స్ టు ఆర్ మోర్ స్టేట్ బట్ ఇన్ ద డిఫరెంట్ పర్సన్స్. సో డిఫరెంట్ పర్సన్స్లో ట్యాక్స్ వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇండియాలో డివిడెండ్ అనేది ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఇంతకుముందు కంపెనీస్లో వేస్తుంటాము, ఇప్పుడు సేమ్ లైక్ అయితే వేరే కంట్రీలలో కంపెనీలోనే ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అట్లాంటి కేసులో డివిడెండ్ కేసులో
కంపెనీ అక్కడ ట్యాక్స్ పే చేస్తుంది అండ్ షేర్ హోల్డర్ ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. సో సేమ్ అమౌంట్స్కి 2 times ట్యాక్స్ పడుతుంది. ఒకరు పే చేస్తున్నందుకు చేస్తున్నారు అండ్ ఒకరు రిసీవ్ చేసుకున్నందుకు వేస్తున్నారు. అది ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అనమాట. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు అలొకేటింగ్ ద ట్యాక్స్ రైట్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్, there is various other important consideration while entering into tax thirsty. సో డబుల్ ట్యాక్సేషన్ ట్యాక్స్ రైట్స్ని అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఇంకా వేరే అదర్ కన్సిడరేషన్స్ ఏం తీసుకోవాలి అంటే ట్యాక్స్ ట్రీటీలో ఎంటర్ అవుతామని చెప్పినాము. ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతుంటే ఓన్లీ ట్యాక్స్ని తగ్గడానికి మీన్స్ డబుల్ ట్యాక్సేషన్ ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కాదు, దానిలో ఇంకా ఏమి ఎంటర్ అవుతారంటే అదర్ కన్సిడరేషన్స్ ఏవి కన్సిడర్ చేస్తారంటే ఇన్ అడిషన్ టు అలొకేటింగ్ ద ట్యాక్స్ రైట్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్. ఓన్లీ డబుల్ ట్యాక్సేషన్ ఎలిమినేట్ చేయడం ఒకటే కాదు, దే ఆర్ వేరియస్ అదర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ఏ ట్యాక్స్ రేట్ హ్యాస్ mentioned bureau. First, ensuring non-discrimination between రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. అంటే డిస్క్రిమినేషన్ని ప్రొవైడ్ చేయకూడదు. రెసిడెంట్ కాబట్టి ఒక రూల్స్, నాన్ రెసిడెంట్ కాబట్టి ఒక రూల్స్ అట్లా ప్రొవైడ్ చేయకూడదు. మన దానికి వస్తే నాన్ రెసిడెంట్కి నార్మల్ స్లాబ్ రేట్సే పడతాయి ట్యాక్స్ రేట్స్లో. బట్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది అందరికీ 2,50,000 మాత్రమే ప్రొవైడ్ చేస్తాము నాన్ రెసిడెంట్ వాళ్ళకి, ఈవెంతో వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. సో మనం డిస్క్రిమినేషన్ని ప్రొవైడ్ చేయడం లేదు ఇక్కడ ట్యాక్స్ రేట్స్ చేసేటప్పుడు ఎవరికి, ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో నాన్ రెసిడెంట్ పర్సన్స్కి. నెక్స్ట్, రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ రెసిటీ బై ద ట్రీటీ పార్ట్నర్స్. సో ట్రీటీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చే ఆ ట్యాక్స్కి, వాటికి డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఆ డిస్ప్యూట్ని రిజల్యూషన్ చేయడానికి కూడా ప్రాసెసింగ్ మనం ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతాం. సో అగ్రిమెంట్లో ఓన్లీ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ కాకుండా ఇంకేం చూసుకుంటామంటే ఎప్పుడు నాన్ డిస్క్రిమినేషన్ ప్రొవైడ్ చేయమనేది చూసుకోవాలి అండ్ రిజల్యూషన్ డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే రిజల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ ఆ అగ్రిమెంట్ అనేది అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి, ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ ది కలెక్షన్ ఆఫ్ ఫేర్ అండ్ లెగిటిమేట్ షేర్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్, ఫర్దర్ ఇన్ అడిషన్ టు ద అబోవ్ there are some other principles which must be considered by countries in their tax system. సో ఒకటి, equity and fairness. Same income earned by different taxpayers must be taxed at the same rate regardless of source of income. So ఈక్విటీ అండ్ ఫేర్నెస్ అంటే ఒక ఇన్కమ్ ఎవరైనా డిఫరెంట్ పర్సన్స్ తయారు చేసినప్పటికీ నాన్ రెసిడెంట్ పర్సన్ ఎర్న్ చేసినా ఆర్ రెసిడెంట్ పర్సన్ ఎర్న్ చేసినా, ఎవరు ఎర్న్ చేసినప్పటికీ ద సేమ్ రేట్ విల్ బీ ట్యాక్సబుల్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దట్ ఈస్ ఈక్విటీ అండ్ ఫేర్నెస్ ఉండేలాగా చూసుకుంటాము. సో డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అనేది ఓన్లీ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషనే కాకుండా ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఇంకోటి, న్యూట్రాలిటీ అండ్ ఎఫిషియన్సీ. న్యూట్రాలిటీ ఫ్యాక్టర్స్ ప్రొవైడెడ్ దట్ ఎకనామిక్ ప్రాసెస్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ట్యాక్సేషన్. సో దాని యొక్క ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాసెస్ అవన్నీ మన యొక్క ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని వేటిని ఎఫెక్ట్ చేయకూడదు. న్యూట్రాలిటీ అనేది 2 foldsలో ఉంటుంది. ఒకటి క్యాపిటల్ ఎక్స్పోర్ట్ న్యూట్రాలిటీ అండ్ క్యాపిటల్ ఇంపోర్ట్ న్యూట్రాలిటీ. ఈ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ న్యూట్రాలిటీ అంటే ఏమి, ప్రొవైడెడ్ దట్ బిజినెస్ డెసిషన్ మస్ట్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ట్యాక్స్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ ద కంట్రీ రెసిడెంట్స్ అండ్ ద టార్గెట్ కంట్రీ. సో వాళ్ళు ఎంటర్ అయిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్స్, ఈ డిటిఏ అగ్రిమెంట్స్ వల్ల ఆ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటావో వాటిని ఎఫెక్ట్ చేయకూడదు. 2 factors బిట్వీన్ కంట్రీ ఆఫ్ రెసిడెంట్ కానీ ఆర్ టార్గెట్ కంట్రీ కానీ. నెక్స్ట్, వేర్ ఇన్ సిఐఎన్ ప్రొవైడ్స్ దట్ లెవెల్ ఆఫ్ ట్యాక్స్ ఇంపోజ్డ్. ఇక్కడ ఫస్ట్ ట్యాక్స్ వేసేది అంటే ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆర్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళకన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేయడం, అట్లా ట్యాక్స్ని ఇంపోజ్ ఎక్కువ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు. నాన్ రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ రెసిడెంట్ మస్ట్ బి సిమిలర్గా ఉండాలి. సో ఇంపోర్ట్ చేసినప్పుడు ఒకలాగా, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఒకలాగా ప్రొవైడ్ చేయకూడదు. దట్ ఈస్ న్యూట్రాలిటీ అండ్ ఎఫిషియన్సీగా ఉండాలి. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ ఎకనామిక్ రిలేషన్స్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో మనం మన యొక్క రిలేషన్స్ని, మన యొక్క ట్రేడ్స్ని, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని ప్రమోషన్ చేసుకోవాలి, మ్యూచువల్గా ప్రమోషన్ చేసుకోవాలి. ఓన్లీ రెసిడెంట్ వాళ్ళకి ప్రమోషన్ ఒకటే కాదు, నాన్ రెసిడెంట్ వాళ్ళకి కూడా ప్రమోషన్ చేసుకోవాలి. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ taxation ఈజ్ నాట్ ఓన్లీ ద అబ్జెక్టివ్. The other objective may be given importance to country overall economic growth and development. So overall economic growth of company, కంట్రీకి అండ్ డెవలప్మెంట్ ఉండాలి కంట్రీకి. ఎవరైతే అగ్రిమెంట్ ఎంటర్ అవుతారో వాళ్ళకి అండ్ మనం ఎంటర్ అవుతున్న మనకి.
సో ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ ఒకటే కాకుండా ఇంకా ఏం కన్సిడర్ చేయాలి, ఒకటి నాన్ డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకోవాలి, ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే రిజల్యూషన్ ప్రొవైడ్ చేసేలాగా ప్రొవైడ్ చేయాలి, అండ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేలాగా చూసుకోవాలి, ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ ఉండాలి, అండ్ న్యూట్రాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఉండాలి. న్యూట్రాలిటీ అండ్ ఎఫిషియన్సీలో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాపిటల్ ఎక్స్పోర్ట్ న్యూట్రాలిటీ అండ్ ఇంకోటి క్యాపిటల్ ఇంపోర్ట్ న్యూట్రాలిటీ. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో అది ఉండాలి, ఓన్లీ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ ఒకటే కాదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండర్ ఎనీ కన్వెన్షన్ ఆఫ్ ట్యాక్స్ లాస్ ఆఫ్ ట్రస్టీస్. సో జనరల్ రూల్ ఆఫ్ కన్వెన్షన్ అంటే ఏమి, దీనికి డీల్ చేసేది ఏమంటే ఆర్టికల్ 31. ఆర్టికల్ 31 అంటే మీ సండే వచ్చే ఆర్టికల్ అనుకోవద్దండి. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లయితే సెక్షన్స్ ఉంటావో, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అంటామో, ఇంటర్నేషనల్ వైజ్కి పోయినప్పుడు ఆర్టికల్స్ అని డీల్ చేస్తారు. దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 31. ఆర్టికల్ నెంబర్ 31 అని చెప్పింది వినా కన్వెన్షన్ ఆఫ్ లా థ్రెటీస్ కంటెన్స్ జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. ఇట్ లే డౌన్ ద ఫాలోయింగ్ జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో ఏవేవి కన్సిడర్ చేస్తారు అంటే, మనం ఏవైతే అగ్రిమెంట్స్లో ఎంటర్ అవుతామో, థ్రెటీస్ అగ్రిమెంట్లో ఎంటర్ అయినప్పుడు ఆ అగ్రిమెంట్స్ జనరల్గా కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆ జనరల్గా కొన్ని కన్సిడర్ చేయాల్సినవి ఏవి అంటే, ద థ్రెట్ షెల్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ గుడ్ ఫేత్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్డినరీ మీనింగ్ టు బి గివెన్ టు ద టర్మ్స్ దేర్ ఆఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ అండ్ ఇన్ లైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ పర్పస్. సో ఆ థ్రెట్ అనేది గుడ్ ఫేత్లో ఉండాలి, ఏవైతే అందులో ఉంటావో అవన్నీ గుడ్ ఫేత్లో ఉండాలి అండ్ ఆర్డినరీ మీనింగ్స్తో ఉండాలి, గివెన్ టర్మ్స్ దేర్ ఆఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్. సో థ్రెటీ అనేది ఎట్లుండాలి, గుడ్ ఫేత్లో ఉండాలి. నెక్స్ట్, ద కాంటెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెటీ షెల్ కాంప్రమైజ్ ఇన్ అడిషన్ టు ద టెక్స్ట్ ఇంక్లూడింగ్ ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్. సో ఏదైతే కాంటెక్స్ని ప్రొవైడ్ చేస్తామో ఆ థ్రెటీలో, ఆ పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెటీలో కంప్రమైజ్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఒకటే కాకుండా, అంటే రాసిన మ్యాటర్ ఒకటే కాకుండా దానిలో ఇంకా ఏమి ఇంక్లూడ్ కావాలంటే ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ కూడా ఇంక్లూడ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేస్తానండి, బ్యాలెన్స్ షీట్ ఒకటి ప్రొవైడ్ చేస్తే సరిపోదు, బ్యాలెన్స్ షీట్ పార్ట్స్, నోట్స్, షెడ్యూల్స్ అట్లా ప్రొవైడ్ చేయాలి కదా. అండ్ అనెక్సర్స్ కూడా కావాల్సి అనుకుంటే అనెక్సర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సేమ్ లైక్ యాజ్ మనం ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినామంటే అగ్రిమెంట్తో పాటు, అగ్రిమెంట్లో ఉండే టెక్స్ట్తో పాటు ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇంటర్నేషనల్ వైజ్ ఆ ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎనీ అగ్రిమెంట్ రిలేటింగ్ టు ద థ్రెటీ విచ్ వాజ్ మేడ్ బిట్వీన్ ఆల్ పార్టీస్ ఇన్ కనెక్షన్ విత్ కన్క్లూజన్ ఆఫ్ థ్రెటీస్. సో ఏదైనా అగ్రిమెంట్ రాని ఏ థ్రెటీలో బిట్వీన్ టు ఆల్ పార్టీస్కి ఇన్ కనెక్షన్ విత్ కన్క్లూజన్ ఆఫ్ థ్రెటీ. సో దెర్ మస్ట్ బి ఏ కన్క్లూజన్స్, అంటే లాస్ట్కి ఒక కేసులో ఏం చెప్తుంది, ఆ ప్రొవిజన్ ఏం చెప్తుంది, అండ్ వాటిని అనలైజింగ్ ఎట్లా చేసినాము ఇవన్నీ చెప్పడం ఒకటే కాదు, లాస్ట్కి కన్క్లూజన్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా కన్క్లూజన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. సో ఏవైనా అగ్రిమెంట్స్ ఉందని ఆ అగ్రిమెంట్కి సంబంధించి కన్క్లూజన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా పెట్టాలి. ఇన్స్ట్రుమెంట్స్ విచ్ వాస్ మేడ్ బై 1 or more పార్టీస్ ఇన్ కనెక్షన్ విత్ ద కన్క్లూజన్ ఆఫ్ థ్రెటీ అండ్ యాక్సెప్టెడ్ బై ద అదర్ పార్టీస్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ దే టు. సో ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళు ఎవరన్నా మ్యాటర్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారు, ఒక పర్సన్ ఎలా కన్సిడర్ చేస్తున్నారు, ఇంకొక పర్సన్ ఎలా కన్సిడర్ చేస్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా తీసుకున్నారు, ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా తీసుకున్నారా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఏమన్నా తీసుకున్నారా, అట్లా మనం తీసుకోవచ్చు. సో జనరల్ రూల్లో ఇంకేం చెప్తున్నారు, గుడ్ ఫేత్లో ఉండాలి, గుడ్ ఫేత్లో ఉండాలి, తర్వాత కాంటెక్స్ట్ అనేది పర్పస్ఫుల్ ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ అనేది, తర్వాత అగ్రిమెంట్స్ ఉండాలి అండ్ అగ్రిమెంట్స్ కన్క్లూజన్ వైజ్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే ఇన్స్ట్రుమెంట్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఈ అగ్రిమెంట్సే కాకుండా తర్వాత ఎనీ సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఎంటర్ అయితే వాటిని కూడా కన్సిడర్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెక్స్ట్లో అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్లో. నెక్స్ట్, ఎనీ సబ్సిక్వెంట్ practices in the application of the team which establish the agreement of parties regarding it interpretation. సో ఇంటర్ప్రిటేషన్లో సబ్సిక్వెంట్ ఏమైనా ప్రాక్టీసెస్ ఏమైనా తీసుకొని వస్తే, ఏమైనా ప్రాక్టీసెస్ అప్లికేషన్ చేస్తే వాటిని కూడా కన్సిడర్ చేయాలి. ఎనీ రిలవెంట్ రూల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అప్లికబుల్ టు రిలేషన్ బిట్వీన్ పార్టీస్. సో ఎవరైనా పార్టీస్కి సంబంధించి ఆ పార్టీస్కి సంబంధించి రిలవెంట్ లాస్, ఇంటర్నేషనల్ లాస్ ఏమైనా అప్లికబుల్ అయితే రిలవెంట్ లాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాస్ అప్లికబుల్ అయ్యేటి వాటిని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ స్పెషల్ మీనింగ్ షెల్ బి గివెన్ టు ఏ టర్మ్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద పార్టీస్ సో ఇంటెండెడ్. స్పెషల్ మీనింగ్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినారా
అనేది కన్సిడర్ చేయాలి. ఓన్లీ అగ్రిమెంట్స్ మాత్రమే కాకుండా జనరల్గా మనం కన్సిడర్ చేయాల్సినవి ఏవి అనేది ఆర్టికల్ 31 డీల్ చేస్తుంది. ఏమేమి ఉంటుంది అందులో? ఒకటి, ఇంటర్ప్రిటేషన్. ఆ థ్రెట్ అనేది గుడ్ ఫేత్లో ఇంటర్ప్రిట్ చేయాలి, ఆర్డినరీ మీనింగ్స్లో తీసుకోవాలి, ఆబ్జెక్ట్ అండ్ పర్పస్కి సంబంధించి. కాంటెక్స్ట్ ఆఫ్ పర్పస్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి కాంప్రమైజ్ ఉండాలి. అండ్ ఆ టెక్స్ట్లో వచ్చేసి ఆ టెక్స్ట్తో పాటు ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత అగ్రిమెంట్స్ ఏవైతే ఎంటర్ అవుతారో అగ్రిమెంట్స్ బిట్వీన్ ఆల్ పార్టీస్కి మస్ట్ బి కన్క్లూజన్ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఆ అగ్రిమెంట్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఎంటర్ అయినారా, ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి వెన్ బై వన్ ఆర్ మోర్ పార్టీస్ ఇన్ కనెక్షన్ విత్ కన్క్లూజన్ ఆఫ్ థ్రెట్కి సంబంధించి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అగ్రిమెంట్స్ కాకుండా సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఎంటర్ అయినారా, ఇంక్లూడింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ థ్రెట్కి ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్కి సంబంధించి. ఆర్ సబ్సిక్వెంట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నవా, అప్లికేషన్ ఆఫ్ థ్రెట్ విచ్ ఎస్టాబ్లిష్ ద అగ్రిమెంట్ ఆఫ్ థ్రెట్ రిగార్డింగ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్. తర్వాత రిలవెంట్ రూల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాస్ ఏమైనా అప్లికబుల్ అయినవే ఇన్ రిలేషన్ టు పార్టీస్కి సంబంధించి. తర్వాత ఏమైనా స్పెషల్ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని కూడా కన్సిడర్ చేయాలి. ఇవి జనరల్ ఇంటర్ప్రిటేషన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఎయిడ్స్ టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ థ్రెట్. సో ఇంతవరకు మనం ఇంటర్నల్ చూసుకున్నాం అనుకుంటే ఎక్స్టర్నల్గా సో విత్ అగ్రిమెంట్తో పాటు అగ్రిమెంట్తో బయట సైడ్గా జనరల్గా ఏం కన్సిడర్ చేయాలనేది ఆర్టికల్ 31 డిస్కస్ చేస్తుంది. అండ్ అగ్రిమెంట్లో ఓన్లీ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ కాకుండా ఏవేవి కన్సిడర్ చేయాలని దానిపైన చెప్పినాము. వీటితో పాటు ఎక్స్టర్నల్గా ఏం కన్సిడర్ చేయాలి అనేది ఇందులో చెప్తుంది. ఆర్టికల్ 32 డీల్ చేస్తుంది. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎథికల్ extrinsic material is permitted to be used in interpretation of tax rate. So according to article 32 of Vienna Convention, the supplementary means of interpretation include preparatory work of the treaty and the circumstances of its conclusion. So according to proposals taken, one may resort to the following external aids to interpret a tax rate provided that క్లియర్ వర్డ్స్ ఆర్ నాట్ దేర్ బై కాంట్రాడిక్టెడ్. ఏమన్నా వర్డ్స్ని అందులో ప్రొవైడ్ చేస్తే ఆ వర్డ్స్ అనేది క్లియర్ వర్డ్స్ అయ్యి ఉండాలి, అంతేకాని కాంట్రాడిక్టరీ వర్డ్స్ అయ్యి ఉండకూడదు. సో అందులో వాటితో పాటు ఏమేమి కన్సిడర్ చేయాలంటే ఇంటర్ప్రిటివ్ ప్రోటోకాల్స్, రిజల్యూషన్స్, కమిటీ రిపోర్ట్స్, సెట్టింగ్ అవుట్ అగ్రీడ్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఇంటర్ప్రిటివ్ ప్రోటోకాల్స్ని కన్సిడర్ చేయాలి, రిజల్యూషన్ని కన్సిడర్ చేయాలి, కమిటీ రిపోర్ట్ని కన్సిడర్ చేయాలి, అండ్ సెట్టింగ్ అవుట్ అగ్రీడ్ ఇంటర్ప్రిటేషన్స్. ఏమైనా ఇంటర్ప్రిటేషన్స్ అగ్రీ అయినా వాటిని కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, సబ్సిక్వెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రెటీ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్. సో సబ్సిక్వెంట్ ఏమైనా అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యింటే ఆ అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యింటే బిట్వీన్ పార్టీస్కి కానీ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రెటీ కానీ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్కి సంబంధించి. నెక్స్ట్, సబ్సిక్వెంట్ కండక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పార్టీస్, ఎవిడెన్స్ ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్ అండ్ దేర్ కాన్సెప్షన్ ఆఫ్ ట్రెటీ. సో సబ్సిక్వెంట్ కండక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పార్టీస్, ఇక్కడ స్టేట్ అంటే మీకు ఏపీ తెలంగాణ ఆర్ ఏపీ తమిళనాడు ఇట్లా స్టేట్స్ కాదు. స్టేట్స్ అంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించి. సో సబ్సిక్వెంట్ ఏమైనా కండక్ట్ చేసిన స్టేట్ ఆఫ్ పార్టీస్కి యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి అండ్ దేర్ కాన్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయడము. నెక్స్ట్, అదర్ పార్టీస్ ఇన్ ప్యారీ మెటీరియల్. ప్యారీ మెటీరియల్ మీన్స్ ఇన్ రిలేటెడ్ టు సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇన్ కేస్ ఆఫ్ డౌట్, ఏమైనా డౌట్ వస్తే సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఒక కేసులో ఏం జరిగింది ఆ కేసు ప్రకారమే ఇంకొక కేసులో కన్సిడర్ చేసుకోవడమే ప్యారీ మెటీరియల్. నెక్స్ట్, ప్రొవిజన్స్ ఇన్ ప్యారలల్ ట్యాక్స్ థ్రెటీస్ ఇన్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ టూ ట్యాక్స్ థ్రెటీస్, దట్ ఈస్ సే ట్రెటీ X and Y are same and 130 is more elaborative and clear in its meaning. Say treaty X, can one rely in the interpretation and explanation provided in treaty X while applying the provisions of treaty Y? Through the interpretation or explanation in treaty X would not be binding while interpreting the treaty Y. However, if the language is similar between two treaties, one can make reference to treaty X for understanding the intention of contracting parties. So మనకి రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రిమెంట్స్లో ఎంటర్ అయినా అనుకోండి, అగ్రిమెంట్స్లో ప్రతి ఒక్కరు అగ్రిమెంట్స్ అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాయాల్సిన అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్కి రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఆ రిఫరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కాంటాక్టింగ్ పార్టీస్, అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్కి సంబంధించి అంటే ఏ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ ఆ పర్సన్కి టూ పార్టీస్కి అర్థమయ్యేలాగా ఉంటే నో ప్రాబ్లం. నెక్స్ట్, హౌఎవర్ వి ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ ఆర్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ రెస్పెక్ట్. దే ఆర్ కాంట్రాడిక్టరీ జడ్జిమెంట్స్ బై ఇండియన్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్ ఇన్ దిస్ రికార్డ్స్. సో ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్కి జస్ట్ రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్, ఎస్ఎస్ రిపోర్ట్స్.
సో ఇవన్నీ మనం ఏం చెప్తున్నాము, ఎక్స్టర్నల్గా ఇంకా ఏం కన్సిడర్ చేయాలనేది చెప్తున్నాము. సో ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా, ఎస్ఎస్ ఏమైనా ఉన్నా, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా వాటిని కూడా కన్సిడర్ చేయాలి. లైక్ డైరెక్ట్ ట్యాక్స్, మనకి ఇండియాలో డైరెక్ట్ ట్యాక్స్లో ఎట్లయితున్నాయో, డైరెక్ట్ ట్యాక్స్లో ఏమేమి ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కోర్ట్ కేసెస్ ఉన్నాయి, కోర్ట్ కేస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఎట్లయితే కన్సిడర్ చేస్తామో అట్లనే ఇంటర్నేషనల్ వైజ్గా కేస్ జడ్జిమెంట్, మనకి కోర్టులో వచ్చేది కేస్ జడ్జిమెంట్ అన్నాం కదా, ఇంటర్నేషనల్ వైజ్గా కమెంటరీస్ అంటారు ఆఫ్ కంగా, పకీవాలా అండ్ సమ్మత్ అయ్యంగర్ ఆఫ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ హ్యాడ్ దే ఆర్ కన్సిడర్ అథారిటీ సోర్సెస్. సో మనకి జడ్జిమెంట్స్ ఎట్లయితే అంటామో అక్కడ ఇంటర్నేషనల్ వైజ్గా పోయినప్పుడు కమెంటరీస్ అంటారు. సో లేయింగ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ హ్యాడ్ దే ఆర్ కన్సిడర్ అథారిటివ్ సోర్స్. ఆల్సో అండర్ ద ఇంటర్నేషనల్ టాక్సేషన్ various authorities like Philip Baker and Cola Vogel commentary are considered as a classic sources. సో ఈ పర్సన్స్ ఎవరైతే చెప్పినారో ఆ పర్సన్స్ యొక్క కేస్ జడ్జిమెంట్స్, మన కేస్ జడ్జిమెంట్ అంటాము, బట్ ఇంటర్నేషనల్ అయితే కమెంటరీ అంటాం. సో ఆ పర్సన్స్ యొక్క కమెంటరీస్ని జనరల్గా కన్సిడర్ చేస్తారు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ట్యాక్స్ ట్రీటీస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ ఎస్ఏస్ రిపోర్టు ఆర్ రిఫర్డ్ హ్యాస్ ఎక్స్టర్నిక్ ఎయిడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీస్ లైక్ ఇన్ కేస్ ఆఫ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. సో మనం యూజ్ఫుల్ మెటీరియల్గా వీటిని కన్సిడర్ చేసుకోవాలి, ఎస్ఎస్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఆర్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ కానీ, వీటన్నిటిని. నెక్స్ట్ ప్రోటోకాల్స్ అంటే ఏమి? ప్రోటోకాల్స్ అంటే లైక్ ఒక సప్లిమెంటరీ టు ద ట్రీటీ. సో ఒక అగ్రిమెంట్ అంటే ఆ అగ్రిమెంట్కి సప్లిమెంటరీ ఏమైనా ప్రొవైడ్ చేసినారా, మనకి ఇప్పుడు సప్లిమెంటరీ మెటీరియల్స్ వస్తాయి అండ్ కారిడియం మెటీరియల్స్ వస్తాయి, అప్డేట్ మెటీరియల్స్ వస్తాయి, అమెండ్మెంట్ మెటీరియల్స్ వస్తాయి, సేమ్ లైక్ యాజ్ ఇవి కూడా అనమాట. నెక్స్ట్ సప్లిమెంటరీ టు ద ట్రీటీ ఇన్ మెనీ ట్రీటీస్ ఇన్ ఆర్డర్ టు పుట్ సర్టెన్ మ్యాటర్స్ బియాండ్ డౌట్ దేర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ అనెక్స్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీటీ విచ్ క్లారిఫై బార్డర్ లైన్స్. సో పైన మ్యాటర్ చెప్పి కింద బార్డర్ లైన్ దగ్గర మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తుంటారు, పైన స్టార్ మార్క్ పెట్టి ఆ స్టార్ మార్క్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కింద ప్రొవైడ్ చేయడం, ఇట ప్రోటోకాల్ అంటారు. సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఒక అవార్డ్ పైన చెప్తే అవార్డ్కి సంబంధించిన మీనింగ్ ప్రతిసారి రాయకుండా అవార్డ్కి సంబంధించిన మీనింగ్ ఒక చోట రాసి పెట్టేయడమే. నెక్స్ట్ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీ అండ్ హీ సేమ్ బైండింగ్ ఫోర్స్ యాజ్ ద మెయిన్ క్లాస్ దేర్ ఆన్. సో ప్రోటోకాల్ ఎంతైనా బార్డర్ లైన్లో రాసినప్పటికీ దానికి కూడా ఈక్వలెన్స్ రైట్స్ ఉన్నవి మెయిన్ కంటెంట్ లాగానే. నెక్స్ట్ ప్రోటోకాల్ టు ఇండియా ఫ్రాన్స్ ట్రీటీ కంటైన్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్. సో ప్రోటోకాల్ అనేది ఫ్రాన్స్ ట్రీటీలో అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్ లాగా తీసుకుంటారు. దట్స్ వన్ మస్ట్ రిఫర్ టు ప్రోటోకాల్స్ బిఫోర్ అరైవింగ్ ఎట్ ఎనీ ఫైనల్ కన్క్లూజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ట్రీటీ ప్రొవిజన్. సో ఫ్రాన్స్ వాళ్ళు ఏదైనా కన్క్లూజన్ రీచ్ కావాలనుకుంటే కంపల్సరీ వాళ్ళు ఫస్ట్ వీటిని ఫైనల్ కన్క్లూజన్కి వెళ్ళే ముందర ప్రోటోకాల్స్ని కంపల్సరీగా రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ప్రియంబుల్స్ అంటే ఒక గైడ్ మాదిరి, ఒక గైడెన్స్ని ప్రొవైడ్ చేసేది. ప్రియంబుల్స్ టు ట్యాక్స్ ట్రీటీ కుడ్ గైడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీ హ్యాస్ మెన్షన్ అబోవ్. ఇన్ కేస్ ఆఫ్ ఆజాదీ బచావో ఆందోళన్ ద అపెక్స్ కోర్ట్ అబ్జర్వ్ దట్ ద ప్రియంబుల్స్ ఆఫ్ ఇండో మ్యాచ్యూరస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ రెస్ట్రిక్ట్స్ దట్ ఇట్ ఈస్ ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో గైడెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, ఒక పర్సన్కి గైడెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, దీన్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం. సో ఆ గైడెన్స్ అనేది ఎట్లుండాలి, ఎంకరేజ్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్మెంట్ చేసేలాగా ఉండాలి. మన యొక్క ట్రేడ్ని, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్గా అంటే ఓన్లీ సింగిల్ సైడ్ కాకుండా. అండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ కెనాట్ బి లాస్ట్ సైట్ ఆఫ్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద ట్రీటీ. These observations are very significant where the apex court has upheld economic consideration as one of the objectives of tax treaty. Further, now after BEPS Action Plan 6 recommendations and multilateral instruments, also BEPS ఇంటర్ ప్లాన్ 6 ప్రకారం రికమెండేషన్స్ అండ్ మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ద న్యూ టెక్స్ట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ద ప్రియంబుల్స్ టు రిఫ్లెక్ట్ దట్ ట్రీటీస్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ డబుల్ టాక్సేషన్ అండ్ ట్రీటీ షాపింగ్ అరేంజ్మెంట్స్. దిస్ విల్ ప్లే కీ రోల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీస్. సో ఇంటర్ప్రిటింగ్ మనం ఒక లాని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ని మీరు చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పైన ప్రొవిజన్స్ని చెప్తారు. ఆ ప్రొవిజన్స్ని చెప్తే వాటికి సంబంధించిన రిఫరెన్సెస్ కింద ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ మ్యాప్. మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ హెల్ప్స్ టు ఇంటర్ప్రిట్ ఎనీ అంబిగ్యూయస్ టర్మ్ ప్రొవిజన్స్ బైలేటరల్ నెగోషియేషన్. సో మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అంటే బైలేటర్గా అగ్రిమెంట్ ఏవైతే అయినామో, బైలేటర్గా నెగోషియేషన్స్ ఏమొచ్చినావో వాటికి సంబంధించి మ్యాప్ ఈజ్ మోర్ అథెంటిక్ దెన్ అదర్ హెడ్స్
యాజ్ అఫీషియల్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ డాక్యుమెంట్స్. సో మ్యూచువల్ అగ్రిమెంట్లో ఏమైనా మెటీరియల్ కానీ ఆర్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ మ్యూచువల్గా పొజిషన్ తీసుకునే రైట్ ఉంటుంది. ఎక్స్చేంజ్ అట్ ది టైమ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ట్యాక్స్ ట్రీaty which would clearly indicate the object or purpose of a particular provision. Successful map also serves as precedence in case of subsequent application. ఏవైతే సబ్సిక్వెంట్ వస్తావో వాటిని అప్లికేషన్ మొత్తం మ్యాప్లో ఏముంటుందంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి అనేది చెప్తుంది మ్యాప్లో. నెక్స్ట్